స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఉల్లిగడ్డ, ఒక ఐస్ గడ్డ, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ 4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఈ 4 ఆదివారం నాడు ఒకరోజు వండర్లాకి వెళ్ళి అక్కడ రైన్ డ్యాన్స్ చేస్తుంటే పాపం వాటర్ పడిపోయి ఐస్ గడ్డ చచ్చిపోయింది. ఐస్ గడ్డ చచ్చిపోయేసరికి అప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా అయ్యో మా ఫ్రెండ్ చచ్చిపోయాడు అని చెప్పుకుంటా నడుచుకుంటా వస్తూ ఉన్నాయి. ఈ బాధ పోవాలంటే సినిమాకి వెళ్దామని 3 కలిసి సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో కూర్చున్నాయి. లైట్లు తీసేశారు. అప్పుడు ఒక ఆయన దుబ్బాయిని వచ్చి టమాటా కూర్చున్న సీట్లో టపక్కని కూర్చున్నాడు. అంటే టమాటా చితికిపోయి చచ్చిపోయింది. అప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ నడుచుకుంటా వస్తూ ఉన్నాయి. అక్కడ దారిలో ఒక పచ్చిమిరపకాయ బజ్జీలు వేసే ఆయన, అరే ఈ పచ్చిమిరపకాయ ఎంత నడుచుకుంటూ వస్తుంది అని చెప్పి ఆ పచ్చిమిరపకాయని తీసుకుని పిండిలో ముంచి నూనెలో వేశాడు. నూనెలో వేసేసరికి ఆ పచ్చిమిరపకాయ చచ్చిపోయింది. అప్పుడు ఉల్లిగడ్డ ఒక్కటే నా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయారు అని ఏడ్చుకుంటా ఇంటికి వచ్చి అప్పుడు బాగా ఆలోచించింది. ఐస్ గడ్డ చచ్చిపోతే నేను, పచ్చిమిరపకాయ, టమాటా 3 ఏడ్చాం. టమాటా చచ్చిపోతే పచ్చిమిరపకాయ నేను ఏడ్చాం. పచ్చిమిరపకాయ చచ్చిపోతే నేను ఏడ్చాను. మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు అని. అప్పుడు కాకుల దూరని కారడవికి వెళ్ళింది, చీమల దూరని చిట్టడవికి వెళ్ళి తపస్సు చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఉల్లిగడ్డమ్మా నువ్వు ఏడవకమ్మా, నిన్ను ఎవరైతే చంపుతారో, నిన్ను ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళే ఏడుస్తారు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి మన మమ్మీలు కానీ ఎవరు కానీ ఉల్లిగడ్డను కోసామనుకోండి కళ్ళంపుట నీళ్ళు వచ్చి వాళ్ళే ఏడుస్తారనమాట. అది స్టోరీ. బాగుందా? థ్యాంక్ యూ.